బందిపోటు ఈ సినిమా ఈవీ సినిమాస్ ద్వారా వస్తున్న సినిమా అండ్ ఈవీ గారి గురించి ఇప్పుడే చలపతి గారు అండ్ అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాట్లాడారు. బట్ ఈసారి ఆయన మీద ఒక ఏవీ ప్లే చేయబోతున్నాం అండ్ ఆ ఏవీని లాంచ్ చేయడానికి శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Namaskaram sir, welcome on stage Yamalila 2 he is back again. Welcome sir. The sensational producer Suresh Babu garni vedik మీద రావాల్సిందిగా కోరుతున్నాము. Suresh Productions adineta a happy man with Gopala. Let's welcome on stage Suresh Babu garu. వెల్కమ్ ఆన్ స్టేజ్ సురేష్ బాబు గారు. మరి ఈవీవి గారిపై ఒక ఏవీని మనం ముందు చూడబోతున్నాం. ఆ తర్వాత మా అతిథుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అండ్ మరో స్పెషల్ గెస్ట్ ఈ వేదిక మీద రాబోతున్నారు. ఈయన గురించి చెప్పాలంటేనే చాలా పెద్ద సెంటెన్స్ వాడాలి. ద సింపుల్ వర్డ్ ది లెజెండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్. కామెడీకే ఒక స్టార్డమ్ ని తెచ్చిపెట్టినటువంటి కథానాయకుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. మీ ముగ్గురి సమక్షంలో ఇప్పుడు ఈవీవి గారి ఏవీని లాంచ్ చేయబోతున్నాం. దాని తర్వాత మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మనిషికి దేవుడిచ్చిన వరం నవ్వు. ఆ నవ్వుని కొన్ని కోట్ల మందికి పంచటానికి ఆ దేవుడు దివిరించి భూమికి పంపిన కారణజన్ముడు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ప్రేక్షకలోకం ముద్దుగా పిలుచుకునే ఈవీవి సత్యనారాయణ. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్యమ్మంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమ్మంటిరో. సినిమా రంగంలోకి రాకముందు మన ఈవీవి గారు కూడా ఊర్లో హీరోయేనండోయ్. బుల్లెట్ మోటార్ సైకిల్ ఉండేది. బుల్లెట్ వేసుకుని ఎక్కడ వేసుకుని ఆ బుల్లెట్ వేసుకుని వెళ్తే పెద్ద క్రేజ్ అనమాట. అప్పట్లో పెద్ద హీరోయిన్ చూసినా చూసేవారు. బాబీ సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఒక కాలేజీకి 100 మంది రిషి కపూర్ అందరూ నేను ఉండే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. కళామ తల్లి ఒడిని చేరడానికి చెన్నై వెళ్లి దేవదాసు కనకాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభమైన సినీ ప్రయాణం ఆ తర్వాత జంజాలి గారితో సుదీర్ఘకాలం కొనసాగింది. దర్శకుడిగా పరిచయమైన చెవుల పువ్వు చిత్రం పరాజయాన్ని అందించింది. ఓటమికి భయపడిన వాడు జీవితంలో గెలవలేడు అని నమ్మిన వ్యక్తి గనక ఓటమికి కుంగిపోలేదు. ఈవీవి గారిలోని ప్రతిభని నమ్మి తన బ్యానర్లో సినిమా చేసే అవకాశం కల్పించారు రామానాయుడు గారు. ఇప్పటికీ మర్చిపోయాను. నాకు దేవుడు ఉన్నాడు అంటే నాకు రామానాయుడు గారు దేవుడు అండి. నాకే కదా, నా ఫ్యామిలీ మొత్తానికి ఆయనే ఆదర్శం అండి. నాకు నిజంగా ఒక నలుగురికి హెల్ప్ చేస్తే మనల్ని దేవుడు బాగా చూస్తాడు. నీ కళ్ళలో స్నేహము, కౌగిళ్ళలో కాలము, ఆడేరే రాగమును. ప్రేమ ఖైదీతో ప్రారంభమైన విజయయాత్ర అప్పుల అప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, వారసుడు, అబ్బాయి గారు, ఆ ఒకటి అడక్కు, ఇలా ఒకటా రెండా వరుస విజయాలు. మొదటిసారి పలకరించిన ఓటమి మళ్లీ ఆయన గుమ్మంలోకి అడుగు పెట్టడానికి కూడా భయపడినన్ని విజయాలు. చిల్లకతో పడుచు పంకజ చక్కని చుక్కల చెక్కిలిపై చిటికేయను.
సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల్లో ఈవీవి అంటే ఒక నమ్మకం. 2 గంటలు మమ్మల్ని నవ్విస్తారన్న నమ్మకం. ఈవీవి డైరెక్ట్ చేస్తే సినిమా హిట్ అని నిర్మాతల నమ్మకం. మొదటి సినిమా చెవిలో పువ్వు నుంచి 51వ సినిమా కత్తి కాంతారా వరకు ప్రతి సినిమా టైటిల్లో ఈవీవి మార్క్, డైలాగ్స్ లో ఈవీవి మార్క్, నవ్వించటంలో ఈవీవి మార్క్, ప్రతి విషయంలోనూ ఐఎస్ఏ మార్కుల ఈవీవి మార్కుని ఇండస్ట్రీలో బలంగా రూపొందించుకోగలిగారు. ఒకవైపు తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోవైపు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్తో సూర్యవంశం అనే సినిమా కూడా చేశారు. ఓ పక్క హాస్యరస చిత్రాలు తీస్తూ మరో పక్క కన్యాదానం, తాళి లాంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా తీసి విజయం సాధించారు. 99లో ఈవీవి సినిమా పేరుతో బ్యానర్ స్థాపించి చాలా బాగుంది చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి తొట్టి గ్యాంగ్, కితకితలు, నువ్వంటే నాకిష్టం, అత్తిలి సత్యబాబు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా కూడా తనదైన ముద్రను చూపించి తన అభిరుచిని చాటుకున్నారు. ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుకుంటూ ఉంటారండి. అది పుట్టాక పుట్టిన నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ నుంచి బాగా ఒకండి. ఇదిగో పెళ్లికి షామాన్ కూడా మందే, ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మామూలుగా షూటింగ్ అంటే లైట్లు, కెమెరాలు, హడావిడి. కానీ ఈవీవి గారి షూటింగ్ అంటే నవ్వులు, కేరింతలు, కోలాహలం. అందుకే నటీనటులందరికీ ఈవీవి గారి షూటింగ్ అంటే పండగ. పండగంటే గుర్తొచ్చింది, మన ఈవీవి గారు సంక్రాంతి పండగకి ఏం చేసేవారో తెలుసా? పండగ ఏదైనా వస్తే పండగ అనమాట, నిజంగా పండగ. ఎందుకంటే డబ్బులు ఇస్తారు ఇంట్లో. ఒక పావలాకే ఒక సైకిల్ తీసుకుని 4 కుర్రాళ్ళు, ఒక సైకిల్ మీద 4. అంటే వాడి దానికి మళ్ళీ స్టాండ్ ఉండేది కదా వెనక, అయినా కూడా వెనక నుంచుని ముందు 2 కూర్చుని ఒకరు తొక్కి ఇలాగ 4 వెళ్ళి అక్కడ లాంచీ రేవులు ఈ సైకిల్ పెట్టేసి అక్కడి నుంచి రాయమండ్రి లాంచీ మీద వెళ్ళేవాడు. వెళ్ళి మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, పండగలకి అర్ధరాత్రి ఆట అని వేసేవారు అప్పట్లో. అది కూడా చూసేసి, అంటే టోటల్ గా ఒకే రోజు 5 సినిమాలు చూసేసి. తెలుగు సినిమాల్లో హాస్యం ఉన్నంతకాలం, తెలుగువారి పెదాలపై చిరునవ్వులు విరబూసినంతకాలం ఈవీవి గారు ఎప్పుడూ చిరంజీవులే. నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ జీవించండి అన్న ఆయన ఆశయాన్ని, ఆయన స్ఫూర్తిని ఎన్నటికీ కొనసాగిస్తూనే ఉంటాం. మీ రాజేష్ నరేష్. సభకి నమస్కారం. ఈవీవి సినిమా బందిపోటు. ఈవీవి సినిమా అంటే ఈవీవి అనేవాడు సినిమాకి దర్శకుడిని దేవదాస్ కనకాల గారు మా మాస్టర్ దగ్గర, జంజాల గారు మా డైరెక్టర్ జంజాల గారి దగ్గర నాకు అత్యంత ప్రియతమైనటువంటి దర్శక డిపార్ట్మెంట్లో నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఈవీవి సత్యనారాయణ. నేను నటించిన చిత్రాల్లో కామెడీ అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి చిత్రాలు తీసినటువంటి దర్శకుడు ఈవీవి సత్యనారాయణ. ఆ తర్వాత మా ఎస్వి గురించి చెప్పక్కర్లేదు. ఇంకా వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళులాగా ఉన్నారు. అప్పుడు ఒక బ్యాచ్ ముందు, అంటే జంజాల గారు, రేలంగి నరసింహరావు గారు వాళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళులా ఉన్నారు. అయితే అహనా పెళ్ళంట అనే సినిమా మా జీవితాలని, మా జన్మలో ఎంత గొప్ప సినిమానా, ఇలాంటి అందరి గ్రూపు చేరడానికి అసలు సత్యం మేము అందరం మెయిన్గా పైకి రావడానికి కారణమైనటువంటిది అహనా పెళ్ళంట అనే సినిమా. ఆ సినిమా ఇప్పటికీ కూడా మా డాడీకి చాలా ఇష్టమైనటువంటి సినిమా. పుత్రోత్సాహం మనిషిని ఇప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఎంతో ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో, ఇది ఇంకా బిగినింగేగా, ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు అట్లాగే ఈవీవి బ్యానర్లో ఎంతో గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తరఫున సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.